శ్లోకాలు ఎందుకు చదివించినా చెప్పండి. సరే మీకు ఎగ్జాంపుల్ నేనే చెప్తా. ఇప్పుడు శ్లోకాలు ఎవరైతే చెప్పారు అంటే మీకు చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకే ఇస్తున్నా. ఇప్పుడు ఎవరైతే శ్లోకాలు చెప్పారు కదా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి, ఇప్పుడు పోయి వాళ్ళ నోట్బుక్ చెక్ చేయండి, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూడండి, వాళ్ళు మాట్లాడే వాక్కు చూడండి, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. మీరు నోటీస్ చేయండి ఇవాళ నుంచి, నోటీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. అంటే భగవద్గీత ఎంత ప్రభావితం చేస్తుంది మనిషిని అని. అంటే ఎవరికైతే భగవద్గీత శ్లోకాలు వస్తాయి కదా వాళ్ళ వాక్కు అనేది స్పష్టత ఎక్కువ ఉంటుంది. అంటే నాలుగు అనేది మల్టిపుల్ లాంగ్వేజ్లో తిరగలుగుతుంది, అంటే మల్టిపుల్ పదాలను పలకగలుగుతుంది. తర్వాత వారి యొక్క హ్యాండ్ రైటింగ్ కానీ, వారి యొక్క కాన్సన్ట్రేషన్ కానీ, వారి మార్క్స్ స్కోరింగ్ కానీ చాలా మంచిగా ఉంటుంది. ఇది కావాలంటే మీరు అనలైజ్ చేసుకోవచ్చు, లేదా మీ క్లాస్మేట్ని అనలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే చదివేరు, ఎవరైతే శ్లోకాలు చెప్తారు, అవునా? నేను చెప్పేది కరెక్టా తప్ప? కరెక్టా? మనసుకు ఎంత ప్రశాంతత ఉంటుంది, ఇప్పుడు కొంతమంది చెప్తుంటే నాకే కొద్దిసేపటి మనసు ఎక్కడో అయిపోయింది. అంటే ఆ ఉచ్చారణ వింటే, అంటే అంత పవర్ఫుల్గా ఉండేటటువంటి భగవద్గీత. సరే, భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 108. 700 కరెక్ట్ ఆన్సర్. సరే, భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్. 19 ఎందుకు లేవు? 19 ఉండొచ్చు, 17 ఉండొచ్చు కదా, 18 ఎందుకు ఉన్నది? దానికి ఒక లింకప్ ఉంది. 18 అంటే ఏంటిది? 18కి టోటల్ చేస్తే 9 ప్లానెట్స్, నవగ్రహాలు. 9 అంటే విచ్ఛిన్నం చేయని నంబర్. చేయగలుగుతారా? 9ని విచ్ఛిన్నం చేయగలుగుతారా? అందుకే 18. సరే, దాని తర్వాత శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలు ఎన్ని తెలుసా? భగవద్గీతలో 700 శ్లోకాలని చెప్పారు కదా, 700 శ్లోకాలని చెప్పారు కదా. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి శ్లోకాలు ఎన్ని? అర్జునుడు చెప్పినటువంటి ఎన్ని తెలుసా? తెలియదా? తెలియదా? ఎవరు చెప్పారు 315? నువ్వు కాదన్నా, ఎవరు చెప్పారు? అర్జునుడు చెప్పిండా, శ్రీకృష్ణుడు చెప్పిండా? సరే, మంచిది. ఇప్పుడు మీకు ఒక పని చెప్తా. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీరు శ్రీకృష్ణుడు ఎన్ని శ్లోకాలు చెప్పిండు, అర్జునుడు ఎన్ని శ్లోకాలు చెప్పిండు, సంజయుడు ఎన్ని శ్లోకాలు చెప్పిండు అనేది మీరు వెతికిస్తారా? వాళ్ళు టీచర్ దగ్గర అడగొద్దు, మీరు సొంతంగా రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ వీక్కి చేస్తారా? మీరు సొంతంగా రీసెర్చ్ చేయాలంటే ఏం చేయాలి? భగవద్గీత కొంచెం వదుకోవాలి. లేనివారు ఉన్నవారు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం చూడాలి. టాస్క్ ఇస్తున్నా మీకు, ఎవరు తీసుకొస్తారు మీ ఇష్టం. అంటే శ్రీకృష్ణుడు ఎన్ని శ్లోకాలు చెప్పిండు, సంజయుడు ఎన్ని శ్లోకాలు చెప్పిండు, అర్జునుడు ఎన్ని శ్లోకాలు చెప్పిండు, ఇది మీరు వెతుకొని రావాలి. సరే, దీని తర్వాత మనకు పౌర్ణమి వచ్చింది. ఏకాదశి రోజు మనకి గీతా జయంతి వచ్చింది, తర్వాత పౌర్ణమి వచ్చింది, 4వ తేదీ పౌర్ణమి రోజు ఏముంటాయి? దత్తాత్రేయ జయంతి. సరే, దత్తాత్రేయ జయంతి స్వామి ఎందుకు చేసుకుంటాము తెలుసా? ఎవరికైనా తెలుసా? సరే, దత్తాత్రేయ స్వామిని బ్రహ్మ విష్ణు స్వరూపం అని ఎందుకు అనుకుంటారు తెలుసా? 3 తలలు ఉంటాయి. ఇంకా దానికన్నా ముందు ఒక హిస్టరీ ఉంది. దత్తాత్రేయ స్వామి వాళ్ళ అమ్మ పేరేంటి? అనసూయాదేవి. తెలుసా? సరే, అనసూయాదేవికి దత్తాత్రేయ స్వామి అవధూతగా ఎందుకు పుట్టిండు తెలుసా? తెలియదు. కానీ మనం ఇంకోవరి దగ్గర పోయి తలకాయలు అలగొట్టుకుంటాం. ఇంకోడు మనకైతే ఉంచితే మనం ఉంచిపించుకుంటాం. ఉన్నారు కొంతమంది అట్లాంటి వాళ్ళు ఇట్లా. అంటే మనం కాకపోవచ్చు కానీ మన హిందువులలో ఉన్నారు.
ఒకడు తూటు అని ఉంచితే వాళ్ళతో ఉంచిపించుకుంటారు. కానీ మన దత్తాత్రేయ స్వామి చరిత్ర మనకు తెలియదు. త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామి వారి అమ్మగారికి సాధు రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. వచ్చిన తర్వాత ఆమె ఒక శీల పరీక్ష అనేది చేయాలనుకుంటారు. అంటే ఈమె ఎంత పతివ్రత అనేది. సాధు రూపంలో వచ్చిన తర్వాత భిక్షాటన అడుగుతారు, భోజనం అడుగుతారు. భోజనం తినడానికి వచ్చినప్పుడు నిర్వస్త్రంగా ఆమెకి భోజనం కొట్టించమని అంటారు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? వడ్డిస్తుంది. ఏ విధంగా వడ్డిస్తుంది? కరెక్ట్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆమె తపోశక్తితోటి నీళ్ళని జపం చేసి వాళ్ళ పైన చల్లుతుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైన ఆమె తపోశక్తి ద్వారా చదివినటువంటి జలము వాళ్ళ పైన చదివితే వాళ్ళు బాల రూపంలో మారిపోతారు. అంటే ఆమె లోపల ఉన్నటువంటి నిష్ఠ ఏ విధంగా ఉంది అనేది చెప్తున్నా. అంటే ఆ నిష్ఠ ఇవాళ ఉందా వరకనా? ఇట్లా నీళ్లు చేత తీసుకొని జపం చేసి ఇట్లా జల్లంగానే ఒక పెద్ద వ్యక్తి చిన్న బాలుడు అయ్యేటట్లు ఎందుకు లేదు? ఆ సాధన లేదు వాళ్ళు, ఆ జపం లేదు మన దగ్గర, ఆ తపస్సు లేదు మన దగ్గర, ఆ త్యాగం మన దగ్గర లేదు. స్వార్థము, కలశము, క్లేశము, ఈర్ష, ద్వేషం ఇవన్నీ మన దగ్గర వెళ్ళిపోయాయి. కానీ వాళ్ళ దగ్గర అవన్నీ లేకుండే కాబట్టి వారి యొక్క తపోశక్తి అంత గొప్పగా ఉండే. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆమె చిన్న బాలులుగా మార్చగలిగింది. మార్చి వారికి భోజనం వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత వాళ్ళు వరం ఇచ్చిపోతారు. వరం ఇచ్చిన తర్వాత దత్తాత్రేయుడు యొక్క జననం అవుతుంది. జననం అయిన తర్వాత వారికి ముగ్గురి యొక్క కలయికతో ముగ్గురి యొక్క శక్తి వారికి వస్తుంది దత్తాత్రేయ స్వామికి. అందుకే అవధూత అంతకుముందు ఎవరు లేరు, దత్తాత్రేయ స్వామి తర్వాత అవధూత ఎవరు లేరు. తెలుసా ఎవరికైనా? కానీ కాకపోతే ఒక ఆయన చెప్తారు అవధూత అని. ఎప్పుడైతే ఆయన అవధూత కానే కాదు. దత్తాత్రేయ స్వామి త్రేతాయుగం, కలియుగంలో మళ్ళీ ఒక అవధూత వచ్చిందని అంటారు కొంతమంది. కానీ ఆయన అవధూత కాదు. కానీ ఆయన అవధూతలాగా పూజిస్తారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనము, అనసూయ మాత యొక్క త్యాగము, ఆమె యొక్క తపస్సు భంగం చేయాలంటే ఏం చేయాలి? ఇంకొకరిని తయారు చేయాలి. అంటే మారల్ ఐకాన్ లాగా. అంటే వాళ్ళు మారల్ ఐకాన్ అవుతారా? మనకి దత్తాత్రేయ స్వామి అవుతాడా? ఎవరైతారు? దత్తాత్రేయ స్వామి అవుతాడు కదా. మరి గురుదత్త మనం ఎందుకు అనుకుంటాం? ఓన్లీ కర్ణాటక వారైతే నా గురుదత్త. ఆయన ఎక్కడ పుట్టిండు? కర్ణాటకలో పుట్టిండా, తెలంగాణలో పుట్టిండా, ఆంధ్రప్రదేశ్లో పుట్టిండా? ఆంధ్రప్రదేశ్లో పుట్టిండు. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పుట్టిండు. తర్వాత రాజకీయ దగ్గర తపస్సు చేసిండు. తుంగభద్ర నది కొట్టి గంగాపూర్లో వారి యొక్క పాదాలు ఉన్నాయి. అంతే, పాదాలు ఉన్నాయి గంగాపూర్లో సమాధి లేదు, పాదాలు ఉన్నాయి గురుదత్తయ్య. అందుకే శ్రీపాద వల్లభ అంటారు. గంగాపూర్ని శ్రీపాద వల్లభ. తెలుసా కదా? తెలియదు. ఇవి ఎప్పుడు తెలుసుకోవాలి మనము? ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంతకుముందు తెలియదు. మనకు ఎవరైనా చెప్పినా పెద్దవాళ్ళు? ఎందుకు చెప్పలేదు? మనం అడగలేదు. సరే, మనం అడగలేదు. ఇప్పుడు మీకు హనుమాన్ చాలీసా కేంద్రం ఉపయోగకరం అవుతుందా? అవుతలేదా? అవుతుంది కదా. అంటే కొత్త విషయాలు ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ తెలుసుకుంటారు కదా. సరే, ఇవాళ డేట్ ఏంటి? ఇవాళ విశిష్టత ఒకటి ఉంది. తెలుసా ఎవరికైనా? తెలియదు. సరే, ఇవాళ రామ మందిరం మన కళ్ళ ముందర ఉంది కదా. భవ్యమైనటువంటి రామ మందిరం ఉంది కదా. అదే స్థలంలో ఒక కలంకిత కట్టడం ఉండేది. కలంకిత కట్టడం అంటే దేవాలయాన్ని, రామాలయాన్ని కూల్చేసి దానిపైన నిర్మాణం చేసినటువంటి ఒక కలంకిత కట్టడం. ఆ కట్టడం ఉండడం వల్ల మన రాముడికి మనం పూజలు అందించలేకపోయినాం. దాదాపు ఒక 500 సంవత్సరాలు మనం పూజలు అందించలేకపోయినాం. 500 సంవత్సరాలు ఎన్నో యుద్ధాలైనాయి, ఎంతో లక్షల మంది ప్రాణత్యాగాలైనాయి. ఎన్నో ప్రాణత్యాగాలు అయిన తర్వాత మనం అదృష్టవంతులము, కళ్ళతోటి రామమందిర నిర్మాణం చూడగలుగుతున్నాము. అదే రాములలాని మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం. మనం అదృష్టవంతులం. అంటే ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా అదృష్టవంతులు. అంటే లాస్ట్ జనరేషన్ వాళ్ళకి ఆకాంక్ష ఉండే, కానీ వాళ్ళు చూడలేకపోయారు. ఎంతోమంది తపస్సు ఉంది దాని ఇంకా, ఎంతోమంది ఆత్మ బలిదానాలు ఉన్నాయి, ఎంతో త్యాగాలు ఉన్నాయి. దాని తర్వాత కలంకిత కట్టడాన్ని ఇవాళ రోజే 92లో తీసేసారు. అక్కడి నుంచి తొలగించేసారు, నిలవట్టం చేసారు. నిలవట్టం చేసిన తర్వాత దేశంలో అనేక రకాలుగా హిందువుల పైన యాతనలు,
కాశ్మీరీ పండితులని కాశ్మీర్ నుండి తరిమేయడము, బెంగాల్లో అదే విధంగా జరగడము, తర్వాత మన దగ్గర తెలంగాణలో హైదరాబాద్లో చాలా పెద్ద భారీ ఎత్తున జరగడం, అట్లాంటి ఎన్నో జరిగినాయి. అంటే ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటి? అంటే రామభక్తులు అక్కడ పోయి ఉద్యమం చేస్తున్నారు, ఇక్కడనేమో ఉన్న ఫ్యామిలీలను అందరినీ దోచుకోవడము, మానభంగాలు చేయడము, ఊచకూరలు పోయడము, చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళని కూడా చంపడము, ఇవి విధమైనటువంటి అన్నీ చేసింది 92లో. అంటే మీరు ఇంకా అప్పటికి పుట్టలేరు. అంటే ఇది చరిత్ర. అంటే కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినాం మనం, కానీ ఓటీటీ ఫైల్స్ ఇట్లా తీస్తే సేమ్ అంతకన్నా కిరాతకంగా వెళ్తుంది, కానీ అది ఎవరికి తెలియదు. అది ఎందువల్ల అయ్యింది అంటే మనం యూనిటీగా లేము కాబట్టి. అదే యూనిటీ ఉన్నాం కాబట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అదే యూనిటీ మన దగ్గర ఉంటే రాక్షసులు మన వైపు చూస్తారా? చూడరు కదా. అదే భగవద్గీత అంటే చెప్పేది అదే మనకి నీతి. అంటే ధర్మ మార్గంలో మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, ఎప్పుడైతే సమైక్యతతో ఉంటామో, అప్పుడే మనం ధర్మాన్ని జయించగలుగుతాం. లేకపోతే ఏమైతే అధర్మం అనేది ప్రభావితం చేస్తుంది, మేఘాల్లాగా ప్రభావితం చేస్తుంది, అంధకారాన్ని వ్యాప్తి చేస్తుంది. ధర్మజ్యోతి అనేది చిన్నగానే ఉంటుంది, కానీ దాని కాంతి ఎక్కువ ఉంటుంది. ధర్మజ్యోతి అనేది అందరి లోపల రాదు భావన, కొంతమందికి మాత్రమే భావన వస్తుంది, ఆ కొంతమంది నుంచే మార్పు వస్తుంది. ఆ ధర్మజ్యోతి అంటే ధర్మం అనేది ఎంచుకుంటుంది వ్యక్తులని. అంటే వీళ్ళు ధర్మానికి పనికొస్తారు, వీళ్ళు ధర్మ ప్రచారం చేయగలుగుతారు, వీళ్ళు ధర్మాన్ని కాపాడగలుగుతారు అని అందరికీ ఉంటుంది. ఇప్పుడు బయట ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి మన ఓల్డ్ సిటీలోనే, కానీ మీ ఒక్క స్కూల్లోనే ఎందుకు నడుస్తుంది హనుమాన్ చాలీసా కేంద్రము? ఆలోచించారా? ఇక్కడ ఇంకెక్కడ నడుస్తలే. రాష్ట్రీయ బజరంగ దళ్ వైపు నుండి హనుమాన్ చాలీసా కేంద్రం ఎక్కడ నడుస్తలే, ఓన్లీ మీ స్కూల్లోనే నడుస్తుంది. అంటే ఈ అవకాశం మీ స్కూల్కి మాత్రమే వచ్చింది. అంటే ధర్మము దైవం అనేది నిశ్చయించింది. ఇక్కడ నేను కాదు, ఇంకొకరు కాదు, ధర్మము దైవమే నిర్ణయించింది. ఏంటంటే మీ లోపల ఉన్నటువంటి ఏదైతే జ్వాల ఉంది కదా, దాన్ని ఇంకా కొంచెం ఫ్లేమ్ పెంచాలి అని చెప్పేసి అనుకుంది. కాబట్టి మేము రాగలుగుతున్నాం, మేము ఈ అవకాశం దొరకగలుగుతున్నాం. లేకపోతే మాకెందుకు దొరుకుతుందా? నేను ఎక్కడో ఉంటా సరే, అక్కడ హనుమాన్ చాలీసా అంటే దేవాలయంలో అది కేంద్రం కాబట్టి అది వేరే విషయం. స్కూల్లో ప్రారంభించాలని ఎందుకు వచ్చింది? అందులో మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్, మీ స్కూల్ మేనేజ్మెంట్ ఒక ఎఫర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ హనుమాన్ చాలీసా ప్రారంభమైంది. లేకపోతే అయిపోయినా జనరల్గా చెప్తున్నా. ఎందుకు ఇవ్వాలనుకుంటారు వాళ్ళు? మన సంస్కారం మీకే ఎందుకు ఇవ్వాలనుకుంటారు? వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ జ్ఞానవంతులే, కానీ మీకు ఇంకా జ్ఞానం పంచాలనుకుంటారు. అంటే బియాండ్ ద సబ్జెక్ట్ ఎందుకు అనుకుంటారు? మీ భవిష్యత్తు బాగుండాలి, మీ భవిష్యత్తు పాడు కావద్దు, మీరు సద్మార్గంలో ఉండాలి, మీరు చెడు దుర్వ్యసనాలకి అలవాటు కావద్దు అని చెప్పేసి మీకు సద్మార్గంలో పెట్టే ప్రయత్నం ఎవరు వేరే స్కూల్ వాళ్ళు ఎవరు చేయరు. జనరల్గా చెప్తున్నా, స్కూల్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుంది? సిలబస్ కంప్లీట్ చేయాలి, పోర్షన్ కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, కండక్ట్ చేయాలి, మార్క్స్ వేసేయాలి, పంపించేయాలి, రిపోర్ట్ కార్డ్ ఇచ్చి. అవునా? మరి మీ స్కూల్ వాళ్ళు ఎందుకు చేస్తారు? మీ పైన ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు కదా. మరి పెడుతున్నప్పుడు మనం ఎంత డిసిప్లిన్తో ఉండాలా ఉండదా? మరి మనం ఏం చేస్తాం? అల్లరి చేస్తాము, టీచర్లకు సతాస్తాం, అంతేనా? అది కరెక్టా? అంటే ఇది ఎందుకు అడుగుతున్నా ఇవాళ అంటే గీతా జయంతి మనం సందర్భాన్ని మాట్లాడుకున్నాం కాబట్టి అడుగుతున్నాం. మన గీతా ఉపదేశం చెప్పేది సన్మార్గంలో నడవాలి. ఒకవేళ మనం అల్లరి చేస్తున్నాము అంటే సన్మార్గం అది కాదు కదా. టీచర్లకు ఒకవేళ ఇబ్బంది పెడుతున్నాం అంటే సన్మార్గమా? అంటే మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తర్వాత మనం ఒకవేళ టీచర్లకు ఇబ్బంది పెడుతున్నాం అనుకో, కరెక్ట్ అది? మరి ఏం చేయాలి? మనం సైలెంట్ కాదు, మనం మారాలి. మన లోపల బిహేవియర్ మారాలి. మన బిహేవియర్ మారిందనుకో అన్నీ మారుతాయి. అంటే మనం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మార్క్స్ ఎక్కువ స్కోరింగ్ చేయవచ్చు, మనం ఎక్స్ట్రాగా బయట పోయి మళ్ళీ ట్యూషన్ పోవాల్సిన అవసరం ఉంటుంది, మంచిగా ఆడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ క్లాస్ రూమ్లోనే ఒకవేళ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ పెట్టిందనుకో బయటికి వెళ్ళి ట్యూషన్ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో ప్లే టైం యూజ్ చేసుకోవచ్చు. సరే 10th క్లాస్ వాళ్ళదంటే వేరే విషయం, నేను 10th క్లాస్ వాళ్ళ కోసం అంటలేను, మిగతా వాళ్ళ గురించి అంటున్నా. మిగతా వాళ్ళు ఏంటి ఆడుకోవచ్చు. 10th క్లాస్ వాళ్ళంటే పేరెంట్స్ డే ఈ సమయం ఇప్పుడు ఎగ్జామ్ సమయం కాబట్టి అలో చేయరు. మిగతా వాళ్ళు ఆడుకోవచ్చు కదా. అలా చేస్తున్నారు, మొబైల్ పట్టుకొని కూర్చుంటారు, మొబైల్ లేకపోతే ఇళ్ళలో వేస్తారు. కరెక్టేనా?
మొబైల్ కోసం పెట్టడం కరెక్టేనా? కాబట్టి మీకు మీరు మారాలి. మీకు మీరు మార్చుకుంటేనే మన మార్పు వస్తుంది. సరేనా?